నేను ఫోన్ కాల్స్ చాలా చేస్తున్నాను, అయినా సరే ఆ ఫోన్ కాల్స్లో అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వట్లేదు, ఎవరు కూడా నా బిజినెస్ ప్రజెంటేషన్ వినడానికి రావట్లేదు. ఓకే, ఇలాంటప్పుడు నేను ఫోన్ కాల్స్ని ఎలా చేయాలి, ఏం చేస్తే నా ఫోన్ కాల్స్లో ఎక్కువగా రిజల్ట్ ఉంటుంది, 100% నేను చేసే కాల్స్ మీద అపాయింట్మెంట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుంది అని చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ నన్ను అడుగుతూ ఉంటారు. సో మీరు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న, ఇన్సూరెన్స్ ఫీల్డ్లో ఉన్న, ఏదైనా మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న మీకు అపాయింట్మెంట్ ఫిక్స్ అవ్వాలంటే నేను చెప్పబోయే ఈ 9 రూల్స్ కనుక పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ పాటించండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్స్ 100% ఫిక్స్ అయిపోతాయి. ఫస్ట్ వన్ వచ్చేసి గెట్ ఇన్ టు ఏ గుడ్ స్టేట్. సో మీరు కాల్ చేసే ముందు మీ మూడ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. చాలామంది ఇంట్లో ఏదో టెన్షన్ తోటో, లేకపోతే ఆల్రెడీ పాత అపాయింట్మెంట్ మూడ్లోనో, లేకపోతే ఇంకేదో సాడ్లోనో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉండి కాల్స్ చేస్తూ ఉంటారు. మీ మూడ్ బాగాలేనప్పుడు మీ వాయిస్లో స్ట్రెంగ్త్ రాదు, మీ వాయిస్లో స్ట్రెంగ్త్ రానప్పుడు మీరు దాన్ని కాన్ఫిడెంట్గా చెప్పలేరు. ఇంకొంతమంది భయంతో ఫోన్ చేస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ టైం నేను కాల్ చేస్తున్నాను, లేదా ఈ కాల్ ఫిక్స్ అవుద్దో లేదో, ఈ అపాయింట్మెంట్ ఫిక్స్ అవుద్దో లేదో, నో అంటాడో ఎస్ అంటాడో, ఇలాంటి టెన్షన్ తోటి భయంతో ఫోన్ చేస్తూ ఉంటారు. బాస్, భయపడాల్సింది ఏమీ లేదు. మనం పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలోకి పిలుస్తున్నాం. మనం బాగుపడుతూ వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని, వాళ్ళ ఇబ్బందుల్ని, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం మనం ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాం. మన అవసరం కోసం ఏమి ఇన్వైట్ చేయట్లేదు. ఓకే, వాళ్ళ ఫ్యూచర్ ఏదో బాగు చేద్దామని మనం ప్రయత్నం చేస్తున్నాం. సో అలాంటప్పుడు చాలా కాన్ఫిడెంట్గా మంచి మూడ్లో ఇన్వైట్ చేయండి. ఓకే, సో వాళ్ళకి ఏదో ఇవ్వబోతున్నాం, ఓకే, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయబోతున్నాం అని యాంగ్జైటీ తోటి, ఓకే, చాలా స్ట్రెంగ్త్ తోటి మీరు కాల్ చేయండి, కంగారు పడాల్సింది ఏమీ లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి మేక్ ద కాల్ విత్ ఏ స్మైల్. కాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్మైల్ చేస్తూ మాట్లాడండి. ఓకే, నవ్వుతూ మాట్లాడండి. సార్, మనం నవ్వేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది సార్, మనం ఫోన్లో ఉన్నాం కదా. మీరు హ్యాపీగా మాట్లాడుతున్నారంటే మీ హ్యాపీ మీ మాటల్లో తెలిసిపోతుంది. మీరు డల్గా మాట్లాడుతున్నారంటే మీ మాటలు మీరు ఎదురుగా లేకపోయినా డల్గానే ఉంటుంది. కాబట్టి హ్యాపీగా చాలా స్మైల్ తోటి, స్మైలు ఎన్ని టెన్షన్స్ వచ్చినా స్మైల్ వదలకండి, నవ్వు వదలకండి. నవ్వుతూనే, నవ్వు అంటే మరీ బిగ్గరగా నవ్వడం అని కాదు, ఒక స్మైలీ వాయిస్ తోటి మీరు కాల్ చేయండి, ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి గ్రీటింగ్స్ అండ్ వెల్ బీయింగ్. మీరు వాళ్ళకి కాల్ చేసినప్పుడు ఫస్ట్ బాగోగులు అడగండి, ఎలా ఉన్నారు, ఏంటి, ఇంట్లో అంత బాగున్నారా. ఇలా మీరు ఎప్పుడైతే అడుగుతారో వాళ్ళ మూడ్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది. ఒకవేళ మూడ్ బాగాలేదనుకో చాలా డల్గా పొడి పొడిగా మాట్లాడతారు. ఓకే, అంటే ఏంటి అర్థం, వాళ్ళు బిజీగా ఉన్నారేమో, ఆఫీస్లో ఉన్నారేమో, ఇంట్లో ఏదన్నా గొడవైందేమో, ఇంట్లో ఫ్యామిలీకి ఎవరికన్నా బాగాలేదేమో, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ టైంలో మనం మాట్లాడాల్సిన అవసరం లేదని మీకు క్లారిటీ వస్తుంది. అందుకని ఇమీడియట్గా బిజినెస్ ఇన్విటేషన్ గురించి ఎత్తకుండా వాళ్ళ బాగోగులు మాట్లాడండి. వాళ్ళ బాగోగులు అడిగిన తర్వాత మీరు ఇన్వైట్ చేయండి. ఫోర్త్ వన్ వచ్చేసి కాంప్లిమెంట్ ద ప్రాస్పెక్ట్. ప్రాస్పెక్ట్ ఆల్రెడీ మీకు తెలిసినవాడు అనుకోండి. సో వాళ్ళు చేసిన పాత పనులని, ఏదైతే మంచి పనులు ఉన్నాయో వాటిని నిజంగానే ఒకసారి కాంప్లిమెంట్ ఇవ్వండి. బాస్, పలానా టైంలో నువ్వు చేసిన పని బాగుంది, నువ్వు పలానా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్, నువ్వు మంచిగా ఉండేవాడు. ఇలా ఎవరికైనా కాంప్లిమెంట్ అంటే చాలా ఇష్టం. ఓకే, అబద్ధాలు కాదు, జెన్యూన్గా వాళ్ళలో ఉండే ఒక మంచి కాంప్లిమెంట్ని మీరు గుర్తు చేయండి. ఓకే, కాంప్లిమెంట్ అనేది ప్రాస్పెక్ట్కి చాలా అవసరం. లేదు, ఇప్పుడు మాట్లాడుతున్న విధానంలో చాలా మెచ్యూర్గా ఫైనాన్స్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకోటి ఏదైనా మాట్లాడుతున్నారు అనుకోండి, దాని గురించి అయినా కాంప్లిమెంట్ ఇవ్వండి, బట్ జెన్యూన్గా ఉండాలి, అబద్ధాలు ఉండకూడదు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి మేక్ ద ఇన్విటేషన్. సో ఇప్పుడు మీరు అనుకున్న సబ్జెక్టుని చెప్పేయండి. ఓకే, సో మ్యాక్సిమం మీరు ఇంతసేపు మాట్లాడిన 4 అప్రోచ్లలో వాళ్ళు ఫ్రీగా ఉన్నారా లేదా, వాళ్ళ నీడ్ ఏమన్నా ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి మీకు అవసరం ఉంటుంది. వాళ్ళ నీడ్కి తగ్గట్టు ప్రొడక్ట్ గురించి చెప్తారో లేకపోతే ఆపర్చునిటీ గురించి చెప్తారో చూడండి. ఆపర్చునిటీ గురించి చెప్పాల్సి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్గా ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకే, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆపర్చునిటీని 2 మినిట్స్లో చెప్పాలి, అంతకుమించి ఎక్కువ సాగు తీయకూడదు. ఓకే, 2 మినిట్స్లో ఏం చెప్తారు. ఓకే, మీరు ఇప్పుడు ఉంటున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మొన్నటిదాకా నాకు కూడా వచ్చాయి. ఓకే, దానికోసం నేను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ని ఆపర్చునిటీగా ఎంచుకున్నాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఫస్ట్ దీనికోసం మనం ఏం మారక్కర్లేదు. ఓకే, ఇప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉండాలి. మనం ఒక సినిమాకి వెళ్ళాం, ఆ సినిమా మనకు నచ్చింది. ఓకే, మనం 10 మంది ఫ్రెండ్స్కి చెప్పాం, మన ఫ్రెండ్స్ వెళ్ళిపోయి ఆ సినిమా చూశారు. ఆ సినిమా ప్రొడ్యూసర్ కానీ ఆ హీరో కానీ మనకేమైనా డబ్బులు ఇచ్చాడా? లేదు. రెండోది, ఒక రెస్టారెంట్ కానీ ఒక షాపింగ్ మాల్ కానీ మనకు నచ్చినప్పుడు మనం మన ఫ్రెండ్స్కి చెప్తే మన వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు, తీసుకుంటున్నారు, వస్తున్నారు. ఆ రెస్టారెంట్ ఓనర్ కానీ ఆ షాపింగ్ మాల్ ఓనర్ కానీ మనకేమి ఇయ్యడు. కానీ అదే పని, అంటే మనకి చిన్నప్పటి నుంచి ఏదన్నా ఒక విషయం నచ్చితే 10 మందికి ఎలా చెప్తామో అదే పని ఇక్కడ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది.
మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, సో ఇది ఫస్ట్ స్టెప్. ఇన్విటేషన్లో ఫస్ట్ స్టెప్లో ఏం చెప్పాం, మనం ఏమీ మారొద్దు. రెండో స్టెప్లో ఏం చెప్తామంటే మనం ఇంట్లో వాడుతున్న కొన్ని వస్తువుల్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో తీసుకోవడం వల్ల ఓకే, సో మన బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది. మూడో పాయింట్ ఏం చెప్తామంటే ఈ ఆపర్చునిటీ గురించి డైలీ మనం ఒక ఇద్దరికి చెప్పడం వల్ల, వాళ్ళని జూమ్ ప్రజెంటేషన్ దాకా తీసుకురావడం వల్ల మీకు రావాల్సిన ఇన్కమ్ మొదలవుతుంది. మూడే స్టెప్స్. దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవాళ 8 o'clock ప్రజెంటేషన్, జూమ్లో ప్రజెంటేషన్ ఉంటుంది, వీలైతే లాగిన్ అవ్వమని చెప్తారు. ఫిఫ్త్ స్టెప్లో మనం ఇన్విటేషన్ ఇచ్చాము, 2-3 నిమిషాల్లో అయిపోయింది. సో సిక్స్త్ స్టెప్లో కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ప్రాస్పెక్ట్. ఓకే, నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలా, పార్ట్ టైంలో ఏమైనా సంపాదించాలనుకుంటున్నావా, ఓకే, మరి నువ్వు మీటింగ్కి లాగిన్ అవ్వగలుగుతావా, ఇది కన్ఫర్మేషన్ అనమాట. సిక్స్త్. సెవెంత్ వన్ వచ్చేసి కమిట్మెంట్. ఓకే, నేను వస్తానని చెప్పాడు అనుకోండి, వెరీ గుడ్, రా మీటింగ్ ప్రజెంటేషన్ విను, నాకు తెలుసు 100% నీకు సూట్ అవుతుంది, నేను సపోర్ట్ ఇస్తాను, నా టీం సపోర్ట్ ఇస్తుంది, ఈ బిజినెస్లో మీరు ఎలా ముందుకెళ్ళాలి, డబ్బులు ఎలా సంపాదించుకోవాలని ఖచ్చితంగా నేను గ్యారంటీ ఇస్తానని మీరు కమిట్మెంట్ ఇవ్వండి. ప్రాస్పెక్ట్కి కమిట్మెంట్ ఇవ్వాలి, నేనున్నాను, నువ్వు ఒక్కడివి కాదని నమ్మకం కలిగించండి. ఏ రోజు మీటింగ్కి పిలిచారో ఆ మీటింగ్ టైం ఏంటి, ఎట్ ద సేమ్ టైం ఎన్ని గంటలకి, ఓకే, సో ఏ యాప్లో, ఇది మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. జూమ్ యాప్లో సండే రోజు 6 o'clock నువ్వు బిజినెస్ మీటింగ్కి వినబోతున్నావు, ఈజ్ ఇట్ కరెక్ట్ అని మళ్ళీ ఒకసారి గుర్తు చేయండి. ఓకే, ఓకేనా అని మళ్ళీ ఒకసారి అడగండి. 8th పాయింట్ వచ్చేసి కట్ ద ఫోన్ విత్ ఏ స్మైల్. ఇంకెక్కువసేపు సాగదీయొద్దు, ప్రోడక్ట్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని వాళ్ళు మొదలేశారనుకోండి, మీరు ఫోన్లోనే ప్రజెంటేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఫోన్లో ప్రజెంటేషన్ ఇవ్వలేం. ఓకే, ఎగ్జాంపుల్కి మీరు ఒకరిని మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళారు. మ్యారేజ్కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మ్యారేజ్లో ఇది వండుతాము, అది వండుతాము, ఇక్కడ మండపం వేస్తాం, అక్కడ మండపం వేస్తామని మొత్తం పెళ్ళిలో చేసేదంతా చెప్పుకుంటూ ఉండరు కదా. సో ముందు మ్యారేజ్కి వచ్చేయండి, జరగబోయే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తాం కదా. సేమ్ అలానే ఇన్విటేషన్ని ప్రజెంటేషన్ని మిక్స్ చేయకండి. ఓకే, ఎక్కువసేపు డిస్కషన్ చేస్తే అది ఎక్కడికో డైవర్ట్ అయిపోతుంది. సో తొందరగా ఫోన్ కట్ చేయండి. మీరు ఇన్విటేషన్ చేసిన తర్వాత, వాళ్ళ కమిట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత ఇంకా మాటలు కొనసాగొద్దు, ఇమ్మీడియట్గా ఫోన్ కట్ చేయాలి. 9th స్టెప్ వచ్చేసి సెండ్ ద ఇన్ఫర్మేషన్ ఇఫ్ రిక్వైర్డ్. వాళ్ళకు అవసరమైన ఇన్ఫర్మేషన్ని మీరు ఒకవేళ బిజినెస్ ప్రజెంటేషన్కి అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి, లేకపోతే ప్రోడక్ట్ గురించి అయితే ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి, వాట్సాప్ చేయండి. ఓకే, ఇమ్మీడియట్గా 24 hours వాళ్ళకి మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తా అని ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. ఓకే, ఇలా ఈ 9 steps తోటి మీరు స్టెప్ బై స్టెప్, ఓకే, సో ఖచ్చితంగా ఫోన్లోనే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా, కొత్తగా ఈ బిజినెస్ని పార్ట్ టైంలో బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారా, కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఆ లింక్లో లాగిన్ అవ్వండి, మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో మీకు బిజినెస్లో ప్రాపర్ ట్రైనింగ్స్ ఇస్తూ, మీరు మా టీంతో జర్నీ చేస్తూ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటూ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి, ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఇంట్లో కూర్చొనే ఈ బిజినెస్ని చేసుకునే టెక్నిక్స్ అయినా నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. గో సెల్ఫ్ మేడ్.